Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Isaiah 43 verse 2. ఈ రోజు మన ధ్యానం కొరకు యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనం నుండి తీసుకొనబడింది. When thou walkest through the fire, thou shalt not be burnt. నీవు అగ్ని మధ్యన నడుచునప్పుడు కాలిపోవు. Walking through the fire here is put for the severest form of trouble. అగ్ని మధ్య నడుచుట అనేది ఇక్కడ తీవ్రమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వెళ్ళుటదా అని సూచిస్తుంది. You have in the commencement of this verse trouble described as passing through the water. ఈ వచనంలో మనం గమనిస్తే ఈ యొక్క ఇబ్బందులు ఈ కష్టాలన్నీ కూడా జలములలో బడి దాటి వెళ్ళు దానితో కూడా పోల్చబడి చెప్తున్నాయి. It started like that. అంటే ఆ విధంగా ఇవి ఆరంభించబడుతున్నాయి. This represents the overwhelming influence of trial. ఇది మన అధిగమించినటువంటి ఆ కష్టాలతో కూడా దాని యొక్క ప్రభావం దీని మీద ఉన్నట్టు చూస్తున్నాం. And we can say that the soul is sometimes so covered that it becomes like a man sinking in the waves. చూడండి, మన ప్రాణం ఎట్లా ఉంటుందంటే ఒక మనిషి మునిగిపోతున్నట్లుగా ఉంటుంది. ఆ నీళ్ళలో జలములలో మునిగిపోతా ఉంటాడు. When thou goest through the rivers, నీవు జలములలో బడి అంటే నదులలో బడి నువ్వు దాటినప్పుడు those huge torrents which with terrific force are often sufficient to carry a man away. చూడండి, ఆ భయంకరంగా పైకి లేస్తున్నటువంటి ఈ అలలు సులువుగా ఒక మనిషిని కొట్టుకొని పోగలవు. This expresses the force of trouble, the power with which it sometimes lifts a man from the foothold of his stability. ఇది కష్టం యొక్క ఉధృతను గురించి మాట్లాడుతూ ఈ అలలు మన స్థిరత్వం నుండి ఆ స్థానమును మన ఆ పరిస్థితి నుండి మనల్ని చలించవేసేదిగా ఉంటున్నారు. And he carries him away. అవి ఆ మనిషిని కొట్టుకొని పోయేగా ఉంటున్నాయి. So when thou passest through the rivers, they shall not overflow thee. కాబట్టి నువ్వు నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పారవు. But going through the fire expresses another upsetting power of trouble as the actual consuming and destructing power of trouble and temptation. అయితే అగ్ని మధ్య నడచడం అనేది మరింత ఇబ్బందికరమైనటువంటిది. అది నిన్ను దాని యొక్క ప్రభావం ఇంకా ఎక్కువైన విధానంలో ఉన్నట్టుగా, కష్టాలు ఇంకా ఎక్కువగా ఉన్నట్టు చూస్తున్నాం. This figuratively speaks of the temptations and afflictions through which the church and the people of God they have been called to pass. ఇవి సంఘము, దేవుని యొక్క ప్రజలైనటువంటి వారు శ్రమల గుండా వెళ్ళే దాని కొరకు పిలువబడిన దానితో సూచించబడతా ఉంది. We are going to see three important things. ఇక్కడ మూడు ప్రాముఖ్యమైన సంగతులను మనం చూద్దాం. One is ఒకటి, this terrible pathway. చూడండి, భయంకరమైన భయానకమైనటువంటి మార్గం. The saintly host of God's elect has never had an easy road along which to journey. దేవుని చేత ఎన్నుకోబడినటువంటి భక్తులు, పరిశుద్ధులైన వారు ఎప్పుడు కూడా వారి మార్గం అంత సునాయాసం సుగమంగా ఉండదు. I see the fields on fire. నేను మరి అగ్నితో ఉంచబడినటువంటి ఆ ప్రదేశాలను చూస్తా ఉన్నాను. And the very heavens are like a furnace. ఇక వారు చూస్తున్నాం అవి మరి ఆకాశము కూడా it is like a furnace, అగ్నిగుండం. అది అగ్నిగుండములాగా ఉన్నట్టుగా And the చూస్తాం. clouds seem rather to be made of fire than water. మరి మేఘాల మాటకు వస్తే అవి నీళ్లు కాకుండా అగ్నిలాగా కనబడతా ఉన్నాయి. And in the pathway to heaven, beneath that blazing sky of the whole church of God must make its perpetual continual journey. పరలోకానికి వెళ్ళేటువంటి ఈ మార్గంలో ఈ ఆకాశము క్రింద ఎడతెగక ఇలాంటి కష్టాలు, ఈ పరిస్థితులు ఉంటున్నాయి. And it started at the first in fire. ఇది మొదట అగ్నితో ఆరంభించబడింది. When first there was a church of God on earth in the person of Abel, it was persecuted. భూమి మీద దేవుని సంఘముగా పిలువబడేటువంటి ఏబేలు తన జీవితంలో ఈ యొక్క పరిస్థితి హింసాత్మక పరిస్థితి he was persecuted. ఆయన హింసించబడ్డాడు. Since that day, ఆ దినం మొదలుకొని what tongue can tell the sufferings of the people of God? దేవుని ప్రజలు ఏ శ్రమల గుండా వెళ్తున్నారు, ఎవరు చెప్పగలరు దాని తీవ్రతని? It hath fared well with the church when she hath been persecuted, and her pathway hath been through the fire. Even though they are going through fire, yes, their path was really good. The church developed. వారు అగ్ని మధ్య నడుస్తున్న వారి మార్గమంతా అగ్నిమయమైనది అయినా కానీ సంఘము అది ఎదుగుతూనే ఉండినట్టు చూస్తున్నాం. ఎందుకు? Her feet are shod with iron and brass. ఎందుకనగా తన కాళ్ళు, తన పాదములోకి తన పాదరక్షకులు ఇనుపవి ఇత్తడివినే ఉన్నాయి. So the pathway will be terrible for a Christian. కాబట్టి ఒక క్రైస్తవుడికి మార్గం అనేది ఎంతో భయానకంగానే ఉంటుంది. Secondly, రెండవది, there will be an awful danger also. చూడండి, ఇక్కడ ఎంతో భయంకరమైన అపాయం, ప్రమాదం కూడా ఉంటుంది. The promise of the test is based on a prophecy that follows it.
కాబట్టి ఇక్కడ ఈ పరీక్ష గురించినటువంటి వాగ్దానం ఏమిటిదంటే ఆ తర్వాత promise of this text, in this ఈ text, ఈ సందర్భంలో ఈ భాగంలో ఉన్నటువంటి వాగ్దానం ఏమిటిదంటే and a prophecy is there దానికి following it. ఆ తర్వాత దానికి ఒక ప్రవచనం కూడా ఉంది. The chapter tells us how God taught his people by terrible things in the past, ఈ అధ్యాయంలో దేవుడు తన ప్రజల గతంలో తన ప్రజలకు ఏ విధంగా ఆయన నేర్పించాడో, through terrible ఈ things, భయంకరమైన పరిస్థితులు గుండా వారికి ఎన్ని పాఠాలు and నేర్పించాడో, how he hath terrible lessons to teach them in future. ఏ విధంగా రాబోయే దినాల్లో భవిష్యత్తుగా ఆయన భయంకరమైన పాఠాలు నేర్పించలే The ఉన్నాడు. church has had very painful experience that persecution is a fire which does burn the people. కాబట్టి సంఘము ఇలాంటి భయంకరమైనటువంటి ఈ పరీక్ష ఈ అనుభవాలు గుండా అంటే దేవుని ప్రజల్ని కాల్చివేసిన అనుభవం గుండా వెళ్ళింది. How many ministers of Christ, when the day of tribulation came, forsook their flocks and fled? క్రీస్తు పరిచారకులైన వారు ఆ తీర్పు దినాన దేవుని సన్నిధికి వచ్చి అంటే మందలని విడిచి వెళ్ళిపోయిన వారు ఎంతమంది అక్కడికి వచ్చి నిలబడతారు దేవుని సన్నిధిలో? So many people they ran away. చాలా మంది పారిపోయిన వారు ఉన్నారు మందలు విడిచి. Again I see iniquity raging on every side. ఇక్కడ చూస్తే ప్రతి చోట కూడా మనం చూస్తున్నాం అతిక్రమం విస్తరిస్తాం. Its flames are fanned by every wind. The flames are increasing. కాబట్టి దాని జ్వాలలు ఇంకా అధికమవుతూనే ఉన్నాయి. And fresh victims are being constantly drawn in. మరి ఇంకా కొత్తగా ఈ బాధితులు అనే వారు ఇంకా చేరుతూనే ఉన్నారు. And it spreads to every class. కాబట్టి ప్రతి తరగతి వారికి కూడా ఇది వ్యాపిస్తాం. Not only the palace, even the hut are also not safe. కాబట్టి ఒక రాజభవనం మాత్రం కాదు, ఒక గుడిసె కూడా సురక్షితంగా లేదు. I am giving the alarm to you, young man, who is in the midst of wrong companions. కాబట్టి యవనస్తుడా, తప్పుడు స్నేహములో ఉన్నటువంటి నీకు ఒక సూచన, ఒక హెచ్చరిక ఇస్తున్నా. Yo, I am crying, there is fire to you. ఇదిగో అగ్ని మంటలు వస్తున్నాయని నేను అరిచి చెప్తున్నాను. We ought to look upon our temptations as fires. కాబట్టి మనం ఎదుర్కొనేటువంటి ఈ శోధనలు ఇవి ఒక అగ్ని లాంటివిగానే మనం దాన్ని పరిగణించాలి. And the third thing is, మూడో సంగతి, here is a double insurance. ఇక్కడ మనం చూస్తాం రెండింతలుగా ఒక భీమా నిశ్చయత చూస్తున్నాం. It strikes me that in the second clause we have a higher gradation of climax. In the second clause it is written, thou shall not be burned. ఇక్కడ రెండో భాగంలో రాయబడిన మాట, అవి నిన్ను కాల్చవు, నీవు కాలిపోవు అని. Not even scorched to give thee the most superficial injury, for the flame shall not kindle upon thee. There won't be even superficial injury also. కాబట్టి ఆ జ్వాలలు వచ్చినప్పుడు ఏదో పైకి మూఢత్వంతో కూడిన గాయాలు సైతం కూడా ఉండవు నీకు అక్కడ. Just as when the three holy children came out of the fiery furnace, it is said about Shadrach, Meshach, Abednego. ఏ విధంగా అయితే ముగ్గురు పరిశుద్ధులైన యవనస్తులైన వారు అగ్నిగుండంలో నుండి బయటికి వచ్చారో, షద్రక్, మేషక్, అబేద్నెగోలు వారు ఉన్న పరిస్థితి లాగానే. And see what is said about them. వాళ్ళ గురించి ఏమని రాయబడింది? Upon their bodies the fire had no power. చూడండి, వారి దేహముల పైన అగ్నికి సైతం అధికారం లేదు. Nor was a hair of their head singed. వారి తల వెంట్రుకలు ఒకటైనను కాలిపోలేదు. And neither were their coats changed. వారి యొక్క వస్త్రాలకు వాసన కూడా రాలేదు. Nor had the smell of fire passed on them. చూడండి, వారి మీద అగ్ని వాసన సైతం రాలేదంట. So the text seems to me to teach that Christian church under all its trials has not been consumed, it will be there. కాబట్టి క్రైస్తవ సంఘం అని ఇక్కడ మనకు బోధపడేది ఏమిటిది? ఎన్ని పరిస్థితులు, కష్ట పరిస్థితులు వచ్చినా సంఘము కాలిపోదు. But more than that, దానికి మించి it has not lost anything by its trials. వాటి యొక్క పరీక్ష పరిశోధన ద్వారా ఇది నష్టపోయింది కూడా ఏమీ లేదు. Upon the entire church at the last there shall not be even the smell of fire. చివరికి సంఘం అంతటి పైన కనీసము అగ్ని వాసన సైతం రాదంట. And some more lessons we can learn. మరికొన్ని పాఠాలు కూడా మనం నేర్చుకోవచ్చు for our benefit మన మేలు కొరకు from this verse. ఈ వచనం నుండి Number 1, మొదటిది, God does not remove our troubles. చూడండి, దేవుడు మన కష్టాలను తొలగించడు. If the providences bring round to us a passing through the waters, suppose if God purposes that we have to pass through the waters and walk through the fires. ఒకవేళ దేవుడు మనము ఈ జలములలో పడి దాటి వెళ్ళడానికి అనుమతించి అగ్ని మధ్య మనము నడిచి వెళ్ళాలని అనుమతిస్తే, special grace will not prevent us from them. We will be enjoying, God will not grant any special grace. We have to go through them. చూడండి, ఇక్కడ వీటిని తప్పించుకొనులాగా దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి కృపనంటూ ఆయన మనకు చూపించాడు. అంటే ఈ పరిస్థితి గుండా వెళ్ళి తీరవలసిందే మనం. Through the waters and the fires we have to go. జలములలో పడి వెళ్ళవలసిందే, అగ్ని మధ్యన మనం నడిచి వెళ్ళవలసిందే. There were such reasons for the captivity of Israel that special grace would not interfere with the chastisement. When God is chastising them through their enemies,
Yeah, God has not shown any special grace unto children of Israel. దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఆయన మరి శిక్షించినప్పుడు వారికి శత్రుల చేతికి చెరలోనికి పంపించినప్పుడు దేవుడు వారిని కనికరించలేదు, వారిని విడిపించాలనేటువంటి కృప చూపించలేదు ఆయన. Saint Paul may pray to have his affliction removed, but the prayer could not be answered. పరిశుద్ధుడైనటువంటి పౌలు తన యొక్క బాధ తొలగించబడాలని ఎన్నిసార్లు ప్రార్థన చేసినా ఆ ప్రార్థన జవాబు దొరకలేదు ఆయనకి. So God does not remove our troubles. కాబట్టి దేవుడు మన ఇబ్బందులు మన కష్టాలను తొలగించడు. Secondly, రెండవది, God assures his presence in the trouble. అయితే దేవుడి కష్టాల మధ్య ఇబ్బంది పరిస్థితుల మధ్య తన సన్నిధి మనతో కూడా ఉంచుతానని వాగ్దానం చేస్తున్నాడు. And it is easier to bear when two are under the load. కాబట్టి ఎప్పుడైతే ఇద్దరు ఆ బరువు క్రింద ఉంటారో ఇద్దరు కలిసి మోయడం సులువుగా ఉంటది కదా. See, the one is Lord Jesus. వాళ్ళు ఒకరు యేసు ప్రభువు He ఉన్నారు, is having everlasting strength. ఆయనకి శాశ్వతమైన బలం ఉంది ఆయనకి. And God's presence in the fires may be illustrated by the fourth form which stood beside the Hebrew youths in the fiery furnace, the fourth person. అగ్ని మధ్యలో దేవుని సన్నిధి ఎట్లా కనబడిందంటే అక్కడ మనుష్య కుమారుని రూపమును పోలినది అని ఈ ముగ్గురు యూదులైన యవనస్తులైన వారు ఆ అగ్నిగుండంలో పడవేయబడినప్పుడు వారితో మరొక వ్యక్తి మనుష్య కుమారుని రూపంలో వచ్చాడు, నలుగురుగా He will కనబడ్డారు. be bearing the fire. ఆయన ఈ అగ్ని వీటిని ఆయన భరించేవాడు. Number one, మొదటిది, God does not remove our troubles. దేవుడు మన కష్టాలు ఇబ్బందులు తొలగించడు. Number two, రెండవది, God assures his presence in the troubles. ఈ కష్ట పరిస్థితుల్లో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో దేవుడు తన సన్నిధిని మనతో ఉంచుతాడని వాగ్దానం And చేస్తాడు. third thing is, మూడవ సంగతి, God keeps the trouble within careful limitations. God will keep the thermostat with him. కాబట్టి దేవుడు చూడండి ఆ కష్టాలు అధిగమించిపోకుండా తగు మోతాదులో ఆయన అదుపు చేస్తూ ఉంటాడు దాన్ని. His concern is about those who have to suffer, not about the trouble or the circumstances that make the trouble. His concern is on those people who are suffering. చూడండి ఆయన యొక్క పట్టింపు ఆయన గమనిక అంతా కూడా ఆ శ్రమలు కష్టాల గురించి కాదు, ఆ కష్టాల శ్రమల్లో ఉన్నటువంటి తన ప్రజలైన వారి గురించిన పట్టింపు It ఆయనకు may reach our circumstances, it may even reach our bodies, but God says no further. అది మన దాకా మన శరీరాల దాకా అది రావచ్చేమో, కానీ దేవుడు అంటాడు ఇంతవరకే నీకు ఆజ్ఞాపిస్తున్నాను అంటాడు ఆయన. Job was ruined. యోబు ఆయన ఎంత బాధ అనుభవించాడు ఆయన. Job was unwell, యోబు అస్వస్థతగా ఉన్నాడు, but God's head was round Job himself. అయితే దేవుని యొక్క కంచె యోబుకి చుట్టూ వేయబడి ఉంది. Nobody and nothing could touch him. ఏది కూడా ఆయనని ముట్టడానికి వీలు లేనట్టు. Waters nor fires can even reach us to injure or destroy the life in which God has quickened. జలములే కావచ్చు, అగ్నే కావచ్చు, దేవుడు అనుమతించిన దానికన్నా మించి దాటి మనకి హాని చేయడానికి అవి రాజాలు. What a great God we have. ఎంత గొప్ప దేవుడు మనకున్నాడు. So let us be sure of his presence with us even though we go through fires and flames. కాబట్టి మనము అగ్ని జ్వాలల మధ్య వెళ్తున్న దేవుని సన్నిధి మనతో ఉందా నిశ్చయపరచుకుందాం. So may God help you. దేవుడు మీకు సహాయం చేయను గాక. Are you going through any fire today? ఈ రోజు నువ్వు ఏదైనా అగ్ని పరీక్ష గుండా Are you వెళ్తున్నావా? thinking that the waters are drowning you? జలములన్నీ కూడా నిన్ను ముంచి వేస్తున్నట్టుగా ఉన్నావా? అలాంటి పరిస్థితిలో ఉన్నావా? Remember these three truths. ఈ మూడు సత్యాలని జ్ఞాపకం చేసుకో. God will not remove those waters or fires, దేవుడు ఆ జలములు ఆ అగ్నిని తీసివేయడాన, but కానీ he assures his presence in those troubles. వాటి మధ్యలోనే ఆయన సన్నిధి నీతో కూడా ఉంచుతానని నిశ్చయపరుస్తున్నాడు. Not only that, అంతేకాకుండా he will keep the limitations to the fire. It will not touch you. ఆ అగ్ని కూడా హద్దులు పెడతాడు ఆయన, అంతవరకు అది దాటి రాదు, అది మించజాలకుండా, అంటే నిన్ను తాకకుండా అక్కడ ఆపుతాడు ఆయన. Man of God, Von Weersbe, talking about Shadrach, Meshach, Abednego, he said one word. దైవజనుడైన డాక్టర్ వారన్ వియర్స్బీ గారు షద్రక్ మెషక్ అబేద్నెగో గురించి ఆయన ఒక మాట చెప్పాడు. Sometime back I heard it, suddenly I remembered. కొంతకాలం క్రితం నేను విన్నది నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. They were in the fire, but the fire was not in them. వాళ్ళు అగ్నిగుండములో ఉన్నారు, కానీ అగ్ని వాళ్ళలో లేదంట. What a great God. ఎంత గొప్ప దేవుడు ఆయన. Get strengthened by these examples. కాబట్టి ఈ ఉదాహరణలన్నిటి నుండి బలము పొందాలి. May God bless you. దేవుడు మీకు సహాయం చేయను, ఆశీర్వదించను. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, as children of God, we are living in a foreign or alien world. దేవుని యొక్క పిల్లలంగా మేము పరాయి దేశంలో అన్య దేశంలో జీవిస్తున్నాము. Oh Lord, we cannot avoid troubles and temptations. ఓ దేవా, ఈ కష్టాలు శోధనలు మేము తప్పించుకోలేము. But అయితే the wonderful promise is Thou will be with us. అద్భుతమైన వాగ్దానం, నీవు మాకు తోడుగా ఉంటానని చెప్పు. Not only that, Thou అంతేకాకుండా will control every temptation. సమస్తం ప్రతి శోధన అదుపు చేసే దేవుడు Thou నీవే. will not allow any trouble or any temptation which we cannot bear.
ఓ దేవా, మేము భరించేదానికన్నా ఎక్కువైనటువంటి శోధన శ్రమ రానియవు నువ్వు. In the time of trouble thou hast come to the fiery furnace. కష్టకాలంలో ఇబ్బందికరమైన పరిస్థితిలో అగ్నిగుండంలోనికి దిగి వచ్చారు మీరు. O Lord, in the time of trouble, war, thou hast come to Jericho even before Joshua came there. ఓ దేవా, కష్టకాలంలో యుద్ధ వాతావరణంలో నాయనా యెహోషువ అక్కడికి రాకముందే యెరికో పట్టణానికి మీరు వచ్చారు. Thou were in the lion's den, O Lord. ఓ దేవా, సింహముల గుహలో మీరు ఉన్నారు. Thou were on the ship in which Paul was traveling to Rome. పౌలు రోమాకు ప్రయాణం చేస్తున్న ఓడలో మీరు ఉండినారు. Thou will never leave us nor forsake. దేవా, నువ్వు మమ్మల్ని ఎన్నడూ విడిచిపెట్టే దేవుడవు కాదు, ఎన్నడూ మమ్మల్ని ఎడబాసే దేవుడవు కాదు. Any one of our dear ones, if they are going through some kind of trouble or other, help them to understand these truths. మా ప్రియులైన వారు ఎవరైనా, ఈ మాటలు వింటున్న మా ప్రియులు ఎవరైనా ప్రభా ఏదైనా కష్ట పరిశోధన గుండా వెళ్తున్నట్లయితే ఈ సత్యాలని వాళ్ళు గ్రహించినట్లుగా సహాయం Be చేయండి. with us throughout this day. దేవా, ఈ దినమంతా కూడా మాతో కూడా ఉండండి. We do pray in the never failing name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారు యొక్క ఎన్నటికి తప్పిపోని నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.